మన ఈ విశ్లేషణలో ఒక వ్యక్తిగత విషాదం, ఒకే ఒక్క విషాదం ఒక మహాసామ్రాజ్యం గతిని ఎలా మార్చేసిందో చూద్దాం. ఇది యుద్ధాల కథ కాదు, విజయాల గాథ కాదు. ఇది ఒక చక్రవర్తి గుండెలోని దుఃఖం గురించి. ఆ దుఃఖం రాజ్యంలో ఎలాంటి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించిందో చెప్పే కథ. ఈ మాటలు వింటుంటేనే ఏదో జరగబోతోందన్న ఫీలింగ్ వస్తోంది కదూ. అంటే వైభవం దాని పీక్స్లో ఉన్నప్పుడు. అప్పుడే పాలకుడి హృదయం చాలా సున్నితంగా, బలహీనంగా ఉంటుందట. ఆలోచించండి, ఒక చక్రవర్తి గుండెలో ఏర్పడిన చిన్న పగులు ఒక పెద్ద సామ్రాజ్యం పునాదులనే ఎలా కదిలించగలదో. బయట చూస్తే విజయనగర సామ్రాజ్యం సంపదతో, వేడుకలతో తళతళలాడిపోతోంది. కాని అదే సమయంలో ఆ రాజభవనం లోపల నిశ్శబ్దంగా చరిత్రగతిని శాశ్వతంగా మార్చేయబోయే ఒక పెను తుఫాను మొదలైంది. అయితే ఈ విషాదంలోకి పూర్తిగా వెళ్లే ముందు మనం ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. అసలా పతనం ఎంతటి ఉన్నత స్థాయి నుండి జరిగిందో అర్థం చేసుకోవాలి. మనం గతంలో మాట్లాడుకున్న విజయనగర స్వర్ణయుగాన్ని ఓసారి అలా తలుచుకుందాం. ఇక్కడ చూస్తున్నది కేవలం ఓ జాబితా కాదండి, ఇది ఒక సామ్రాజ్యం యొక్క ఆత్మ. ఆలోచించండి, దేవాలయాలు ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన యాత్రికులు హంపీ సంపదను చూసి నోరెళ్లబెట్టారు. ఇక కళలు, సంస్కృతి గురించి చెప్పక్కర్లేదు, అవి వాటి ఉచ్చస్థితిలో ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన వైభవం ప్రమాదంలో పడింది. అంతా ఇంత అద్భుతంగా సాగిపోతున్న సమయంలోనే విషాదం తన మొదటి అడుగు వేసింది. ఆ ఒక్క సంఘటన మొత్తం సామ్రాజ్య భవిష్యత్తుపై నీలినీడలు కమ్మేలా చేసింది. చక్రవర్తి ప్రియమైన కుమారుడు, వారసుడు, యువరాజు తిరుమలరాయలు, ఆయనకే తీవ్రమైన అనారోగ్యం చేసింది. అది నిజంగా పిడుగులాంటి వార్త. ఎవ్వరూ ఊహించలేదు. దేశంలో ఉన్న అత్యుత్తమ వైద్యులు ప్రయత్నించారు, ప్రార్థనలు చేశారు, పెద్ద పెద్ద యాడాలు చేశారు. కాని ఏవీ ఫలించలేదు. విధి తన తీర్పు రాసేసింది. దాన్ని ఏ రాజశాసనం ఆపలేకపోయింది. ఇక్కడ మనం కృష్ణదేవరాయలని ఒక చక్రవర్తిగా కాదు, ఒక తండ్రిగా చూడాలి. తన కళ్లముందే కొడుకుని కోల్పోయిన ఆ తండ్రి వేదన, అది కేవలం ఆయన వ్యక్తిగత విషాదంగా మిగిలిపోలేదు. ఆ వేదనే మొత్తం సామ్రాజ్య పునాదుల్ని కదిలించేసింది. మీకు తెలుసుకదా, దుఃఖం ఉన్న చోట అనుమానం పుడుతుంది. మరీ ముఖ్యంగా అధికారం కేంద్రంగా ఉన్న రాజభవనంలో అయితే చెప్పక్కర్లేదు. చక్రవర్తిగారి శోకం ఆస్థానంలోని రాజకీయ కుట్రలకు ఆజింపోసినట్టయింది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఆస్థానంలో వాళ్ళ ఆలోచన విధానం ఎలా మారిపోయిందో ఇది చూపిస్తోంది. అంటే అనారోగ్యంతో చనిపోతే దాన్ని విధిరాత అనుకుని అంగీకరించొచ్చు, అది ఒక విషాదం. కాని విషప్రయోగమంటే అది ద్రోహం, క్షమించరాని నేరం. దాంతో ఆస్థానం మొత్తం విధిని పక్కన పెట్టి శత్రువులెవరా అని వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు మొదలయ్యాయి గుసగుసలు. ఒక్కో పదం ఒక బాణంలా మారింది. మొదట విషం అనే మాట చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా వినిపించింది. ఆ తర్వాత అది కొంచెం గట్టిగా నిర్లక్ష్యం అనే ఆరోపణగా మారింది. అంటే ఎవరో ఒకరిని బాధ్యుల్ని చెయ్యాలనే తపనతో అన్నమాట. చివరికి ఆ ఆరోపణలన్నీ కలిసి అత్యంత ప్రమాదకరమైన పదంగా మారాయి, ద్రోహం. ఈ ఒక్క పదంతో ఆస్థానం మొత్తం భయంతో నిండిపోయింది. ఆ భయం, ఆ అనుమానాలు అన్నీ కలిసి ఒకే ఒక్క వ్యక్తివైపు వేలెత్తి చూపించాయి. సామ్రాజ్యంలోనే అత్యంత శక్తివంతమైన, అందరికంటే గౌరవనీయుడైన వ్యక్తి. ఆయనెవరో కాదు, ప్రధానమంత్రి సాళువ తిమ్మరుసు. ఇక్కడే కథ ఊహించని అత్యంత విషాదకరమైన మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే నిందితుడిగా నిలబడిన వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా చక్రవర్తికి తండ్రిలాంటివాడు, గురువు, మార్గదర్శి, కింగ్ మేకర్. ఈ పదానికి చాలా బరువుంది. తిమ్మరసు అంటే కేవలం ఒక మంత్రి కాదు, ఆయనే కృష్ణదేవరాయలను సింహాసనం మీద కూర్చోబెట్టిన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పాలనకు తిమ్మరసు వెన్నెముకలాంటివారు. ఆయన లేకుండా కృష్ణదేవరాయుల పాలనను ఊహించుకోవడం కూడా కష్టం. వాళ్ళిద్దరి బంధం కొన్ని దశాబ్దాల నాటిది. కృష్ణదేవరాయలు ఇంకా యువకుడుగా ఉన్నప్పుడు ఆయన ప్రాణాల్ని కాపాడిందే తిమ్మరుసు. ఒక గురువులా అన్నీ నేర్పించారు, పాలనలో మెళకువలు చెప్పారు. చివరికి తన చేతులుతోనే కృష్ణదేవరాయల తలపై కిరీటం పెట్టారు.
అలాంటి విధేయత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు చూడండి, చక్రవర్తి ముందు ఎంత పెద్ద సందిగ్ధం వచ్చిపడిందో. ఒకవైపు కొన్ని దశాబ్దాలుగా తన పట్ల అపారమైన విధేయత చూపిన వ్యక్తి, మరోవైపు ఆ స్థానంలో అగ్గిలా వ్యాపిస్తున్న భయం, అనుమానాలు. ఆయన దేన్ని నమ్మాలి? దశాబ్దాల నమ్మకాన్నా లేక ఆ క్షణంలో ఉన్న భయాన్నా? కొడుకుని కోల్పోయిన దుఃఖం, చుట్టూ ఉన్న రాజకీయ ఒత్తిళ్లు, వీటన్నింటి మధ్య చక్రవర్తి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. తన గురువు, తనను కాపాడిన తిమ్మరుసును కారాగారంలో బంధించమని ఆజ్ఞాపించారు. కొన్ని కథనాల ప్రకారం ఆయన కళ్ళు కూడా తొలగించమని ఆదేశించారట. అయితే చారిత్రకంగా చూస్తే తిమ్మరుసు కళ్ళు నిజంగానే తొలగించారా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆ తర్వాత వచ్చిన పుస్తకాలు చాలా వరకు అవుననే చెప్తాయి, కాని పాత ఆధారాల్లో అంత స్పష్టత లేదు. ఏదేమైనా ఒక్క విషయం మాత్రం ఖాయం. ఆ ఒక్క ఆజ్ఞతో తిమ్మరుసు జీవితం, ఆయన కీర్తి, ఆయన గౌరవం అన్నీ చిన్నాభిన్నమైపోయాయి. సరే, శిక్ష పడింది ఒక్క వ్యక్తికే, కాని దాని పర్యవసానాలు మొత్తం సామ్రాజ్యం అనుభవించాల్సొచ్చింది. ఇది కేవలం ఒక మంత్రి పతనం కాదు, ఒక సామ్రాజ్యం చేసిన చారిత్రక తప్పిదం. ఆ తర్వాత చాలా ఆలస్యంగా నిజం బయటపడింది. ఆ ఆరోపణలన్నీ అబద్ధాలని, ఆ నివేదికలన్నీ కల్పితాలని తేలింది. తాను శిక్షించిన వ్యక్తి, తన ప్రాణాల్ని కాపాడిన ఆ వ్యక్తి పూర్తిగా నిర్దోషి అని చక్రవర్తికి అర్థమైంది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. చక్రవర్తి అపరాధ భావనతో కుంగిపోయారు. రాజసభలో తిమ్మరస్సులాంటి సమతుల్యం చేసే వ్యక్తి లేకపోవడంతో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. అంతర్గత కలహాలు, అస్థిరత పెరిగిపోయాయి. మొత్తంమీద సామ్రాజ్యాన్ని సరైన దారిలో నడిపించే ఒక స్థిరమైన చెయ్యి లేకుండా పోయింది. చూసారా, ఒక చక్రవర్తి వ్యక్తిగత దుఃఖం చివరికి ఒక సామ్రాజ్యం యొక్క రాజకీయ పతనానికి ఎలా పునాది వేసిందో. ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఒకే ఒక భావోద్వేగం ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేయగలదో చెప్పే కథ. ఎన్ని రాజ్యాలు గెలిస్తే ఏం లాభం? ఎన్ని అద్భుతాలు నిర్మిస్తే ఏం ప్రయోజనం? తన అత్యంత నమ్మకమైన స్నేహితుడి విషయంలోనే విఫలమైనప్పుడు అలాంటి పాలకుడు చరిత్ర తీర్పు నుండి తప్పించుకోగలడా? ఈ ప్రశ్నతోనే మనం మన తర్వాతి చివరి విశ్లేషణలోకి వెళదాం. అక్కడ చక్రవర్తి చివరి రోజులు, ఆయన వారసత్వం గురించి మాట్లాడుకుందాం.